మల్లికార్జున గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. నేడు ఆల్ ఇండియా ఈరోజు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారి జన్మదినం సందర్భంగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు పార్టీకి చేస్తున్న కృషిని గుర్తించి రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటూ మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ జగిత్యాల పట్టణంలో మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అనేక కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేక సంక్షేమ అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సర్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని వార్డులో సందర్శించడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ సర్ ప్రోగ్రాంని వినియోగించుకొని తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకొని అది హక్కుగా భావించి ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. 84వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమం జగిత్యాల స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో కేక్ కటింగ్ లోపల పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులైనటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ గారికి, అట్లాగే జగిత్యాల పట్టణ అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త మోహన్ అన్న గారికి, సోదరి మున్సిపల్ చైర్పర్సన్ సోదరి వాణి గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కౌన్సిలర్లకు అందరికీ ఖర్గే గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ. ఒక దళిత నాయకుడిని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థానం కూర్చోబెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటిదో జనం అందరూ గ్రహించాలి. 142 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దళిత నాయకుడిని ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేయడం, ఈయన పార్లమెంటు లోపల సీనియర్ నాయకుడు, 12 సార్ల పార్లమెంటేరియన్, అంటే 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వారికి అటువంటి పార్లమెంటేరియన్ను ఒక దళిత నాయకుడిని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని చేసింది. అట్లాగే వారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమం లోపల 40 సంవత్సరాల సంధిని ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బీసీల కులం పుట్టినందుకు ఆ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగానే నాకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా నియమింపబడడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ, మైనార్టీ, ఎస్సీ, వెల్ఫేర్ సోషల్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సమానత్వం కల్పించుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అయితేనే భారతదేశంలో పడ్డ జనం సంతోషంగా ఉంటారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో పడ్డ రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. జగిత్యాల స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, 3వ సారి ముచ్చటగా ఎమ్మెల్యే గారు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరం కూడా నిద్రపోకుండా
అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు, దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన మల్లికార్జున్ ఖర్గే గారి పుట్టినరోజు సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈ వయసులో కూడా నిన్న పార్లమెంట్లో, రాజ్యసభలో యువతలో ఏదైతే ఒక ఆందోళన మొదలైందో, నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు, రూపాయి విలువ పడిపోవడంలో కావచ్చు, యువతలో ఏదైతే ఆందోళన పెరుగుతూ ఉందో దాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తూ 84 సంవత్సరాల వయసులో కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే అంతటి సీనియర్ నాయకులు, ప్రజల పక్షాల ఉన్న వ్యక్తి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను.